హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా రోజులకైతే లాంగ్ వీడియో అయితే పెడుతున్నాను. సో ఈరోజు అయితే మేము వచ్చేసి ఫ్రైడే రోజు వెళ్ళామన్నమాట. సో మా పాపకి అక్షరాభ్యాసం చేయిద్దామని చెప్పేసి ఇంకా బాసర్కి అయితే వెళ్ళాము. సో మేము వచ్చేసి 5:30కి అయితే ఇంటి నుండి బయలుదేరాము. ఇంకా మేమైతే రన్నింగ్లో ఉన్నాము అన్నమాట. సో ఇప్పుడు పాపకు వచ్చేసి 3 years కంప్లీట్ అవుతున్నాయి. 4 అయితే స్టార్ట్ అయిపోతున్నాయి. ఇంకా 4 ఇంకా అవ్వలేదు. 3 ఇంకా కంప్లీట్ అవ్వడానికి ముందు ఇంకా అక్షరాభ్యాసం అయితే చేయిందామని చెప్పేసి పాపకి అయితే ఇప్పుడైతే బాగా. సో ఇంకా మనం లాంగ్ వీడియోస్ పెట్టాక చాలా డేస్ అవుతుంది. ఒక 1 week కంటే ఎక్కువ అవుతుంది అన్నమాట. డైలీ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను కానీ అవ్వడం లేదు వీడియో తీయడము. సో ఇంకా బాసర ట్రిప్ని మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలని ఇంకా వ్లాగ్ అయితే పొద్దున్నే అంటే ఇంటి దగ్గర నుండి దగ్గర నుంచి అయితే ఇంకా వ్లాగ్ అయితే తీయడం అయితే స్టార్ట్ చేసేసాను. ఇంకా ఫ్యామిలీ అందరం కూడా వెళ్తున్నాము. సో ఇదిగో ఇక్కడ మా పాప వచ్చేసి ముందర కొంచెం ఆడుకుంటుంది. ఇటు సైడ్ మంకీలు ఎక్కువ ఉంటాయి కదా, సో నిర్మల్ సైడ్. సో మంకీస్ చూడడానికి ముందర కూర్చుందన్నమాట. ఇంకా తను ఎంజాయ్ చేస్తుంది మంకీస్ చూస్తూ. సో మా జర్నీ ఎలా జరిగింది ఏంటిది అనేది ఈ వీడియోలో స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండ్ వరకు అయితే షేర్ చేస్తాను. మీ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఇంకా వీడియో అయితే కంటిన్యూ అయిపోతుంది. ఇంకా వీడియోని అయితే చూసేయండి. మరి ఇంకా వచ్చే దారిలో మేము పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ టీ తాగి అలా స్టార్ట్ అయిపోయాం కదా. ఇంకా 7:30 to 8 మధ్యలో టిఫిన్ అయితే చేస్తున్నాము. ఇంటి దగ్గర అయితే ఇంకా టిఫిన్ అయితే చేయకుండానే బయలుదేరిపోయాము టీ తాగేసి. సో ఇప్పుడైతే ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నాము. ఇక్కడ అందరం కూడా వడలు అండ్ అలాగే దోశ ఆర్డర్ పెట్టేసుకున్నాము. తినేసి ఇంకా మళ్ళీ అక్కడ టీ కూడా తాగేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట. పొద్దున 5:30కి స్టార్ట్ అయిపోతే మేము ఇక్కడికి రావాలంటే అంటే గోదావరి నది దగ్గరికి వచ్చేసరికి మాకు ఎంట్రీ. ఈ గంగా నదిలో ముందుగా స్నానం చేసుకొని బాసర్కి వెళ్తారంట. కానీ మనం వచ్చే సీజన్ వచ్చేసి వింటర్ కాబట్టి కానీ ఇప్పుడు స్నానం చేయడం చాలా కష్టము. కాకపోతే ఎవరైనా సమ్మర్ టైంలో వస్తే కంపల్సరిగా స్నానాలు చేసుకొని వెళ్ళాలి, బాగుంటుందంట. సో మేమైతే ఇక్కడికి వచ్చినాము. స్నానం చేయకుండా కానీ దర్శించుకొని అక్కడ కాళ్ళు కడుక్కొని వాటర్ చల్లుకొని వెళ్తామని చెప్పేసి వచ్చాము. కంపల్సరిగా ఈ గంగా నదిలో కాళ్ళు కడుక్కున్న తర్వాతే బాసరికి అయితే వెళ్ళి అక్షరాభ్యాసం చేయించుకోవాలి. పిల్లలు అంటే ఎవరైనా పిల్లలకి అక్షరాభ్యాసం చేయించాలి అనుకునే వాళ్ళ కోసం చెప్తున్నాను. మ్యాక్సిమం అందరికీ తెలిసి ఉంటుంది. సో తెలియని వాళ్ళ కోసం అయితే షేర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి 365 భక్తులు అయితే తీసుకున్నాము దీపారాధన చేద్దామని చెప్పేసి. సో ఇంకా దీపాలు అయితే తీసేసుకున్నాము. మనం ఇక్కడికి వచ్చినాక గంగా నదిలో కంపల్సరిగా దీపం అయితే వదిలేయాలి. సో అందుకే ఇంకా దీపాలు అంటే శివలింగం దగ్గర ఇంకా దీపం ముట్టించి ఒకటి గంగా నదిలో అయితే వదిలేసాము. ముందుగా కైన్ వేసేసి కాళ్ళు కడుక్కొని దీపం ముట్టించి ఆ తర్వాత అక్కడ కొన్ని పిక్స్ అండ్ వీడియోస్ తీసుకొని అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. కాలు కడుక్కున్నావు కదా, ఇక చూడు చిట్టు తల్లిగా. నేను ముట్టిస్తావు ఆంటీ కొంచెం బాగా.
దీపము తొందర అంటుకోవాలంటే వాళ్ళు ఏం చేశారంటే వాటిని ముందుగానే ఆయిల్లో ముంచేశారు. ఎక్కువ ఆయిల్ అసలు ఏం లేదు, నార్మల్గా ముంచేసి పైన కర్పూరం ఉంటుంది కదా, సో అది వేశారు. అది వేయడం వల్ల పెట్టగానే వత్తులన్నీ అంటుకున్నాయి అన్నమాట ఈజీగా. అసలు ఇన్నిగానం వత్తులు మనము ఒకేసారి పెడితే అసలు అంటుకోవు, కొంచెం టైం పడుతుంది కదా. సో అట్లా టైం పట్టకుండా వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఎక్కువ ఆయిల్ ఉండకుండా నార్మల్గా పైన కర్పూరం అయితే వేసేసారన్నమాట. పెట్టగానే అది ఇట్లా 1 సెకండ్ కూడా కాదు, హాఫ్ సెకండ్లో ఇట్లా అంటేసుకుంది అన్నమాట. ఫాస్ట్గా కాలిపోతుంది. ఇంకా శివలింగం దగ్గర అయితే దీపం అయితే పెట్టేశాను. దీపం పెట్టిన తర్వాత ఇంకా వాటర్లో వదిలేయడానికి ఇది స్పెషల్గా ఇందులో పువ్వులు వత్తులు వేసి ఇచ్చారన్నమాట. ఇంకా దీన్ని కూడా మంచిగా ముట్టిచ్చేసేసి ఇంకా వాటర్లో వదిలేసి మొక్కి ఇంకా అక్కడ కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకొని అయితే మళ్ళీ బాసర్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. ఇంకా వీడియో కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఇంకా అక్కడ పూజ కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ ఇంకా ఇప్పుడైతే బాసర్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. ఇక్కడ నుంచి దగ్గరలోనే ఉంటుంది. సో అండ్ ఇంకా లోపలికి అయితే వచ్చేసామన్నమాట. వచ్చేసి ఇక్కడ అక్షరాభ్యాసానికి కావాల్సినవన్నీ కూడా తీసేసుకుంటున్నాము. సో లోపలికి అయితే ఫోన్స్ అయితే అలా ఉన్నాయన్నమాట. సో మనం ఏదైనా సరే బయటనే ఉంటుంది. సో ఇక్కడ పోలీసులు అంతా సెక్యూరిటీ బాగానే ఉంటుంది అన్నమాట. మనకి ఫోన్స్ అయితే అస్సలు అలా ఉండదు. అక్షరాభ్యాసానికి కావాల్సినవన్నీ పూలు, పండ్లు, పుస్తకాలు, పెన్నులు అన్నీ కూడా తీసుకొని ఇంకా టికెట్ తీసుకొని లోపలికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ స్పెషల్ దర్శనం కూడా ఉంది. డైరెక్ట్గా అమ్మవారి దగ్గర దర్శనం చేసుకోవడానికి 1000 రూపీస్ టికెట్ ఉంది. నార్మల్గా అయితే 150 రూపీస్కి మనం ఇంకా అక్షరాభ్యాసం లోపల పోయి చేసుకోవడానికి ఉంటుంది. మనకి ఫొటోస్ కూడా మంచిగా అలౌ ఉన్నాయన్నమాట. అంటే ఫోన్ అలౌస్ అంటే ఏం లేవు, కానీ లోపల మనకి ఫొటోస్ అయితే తీస్తారు. అదొక ఫెసిలిటీస్ అయితే చాలా బాగుంది. ఎందుకంటే మనకి మెమొరబుల్గా ఉండాలి కాబట్టి కంపల్సరీగా మనమైతే ఫొటోస్ అయితే తీయించుకోవాలి కదా. సో మేమైతే లోపలికి వెళ్ళాము. ఒక హాఫ్ అన్ అవర్లో అయితే మాకు కంప్లీట్ అయిపోయింది అనమాట అక్షరాభ్యాసం. ఇంకా బయటకు వచ్చేసాము. అలా ఇంకా అక్షరాభ్యాసం కంప్లీట్ చేసేసుకుని బయటకు వచ్చాము. ఇంకా మంచిగా అంటే దర్శనం అయితే మంచిగా అయింది. లోపల ఒక టెంపుల్ ఉంటుంది, అక్కడికి కూడా వెళ్ళేసి అక్కడ కూడా లడ్డూలు, ప్రసాదాలు, పులిహోర అవన్నీ కూడా తీసుకొని అన్ని పూజ అంతా కూడా కంప్లీట్ చేసేసుకొని ఇది బయటకు వచ్చేదన్నమాట. మేమంతా కూడా పూజ అంతా కూడా కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఇంకా కిందకైతే వచ్చేస్తున్నాం అన్నమాట. చాలా బాగా అయింది, మా దర్శనం అయితే బాగుంది. అండ్ మొదటిసారిగా ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కాస్త సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ మంకీస్ ఉన్నాయి, మా దగ్గర పేలాలు అవి ఉన్నాయి కదా, అవి ఎక్కడెక్కపోతాయో అని భయపడి అవి కప్పేసుకొని వెళ్తున్నాం అన్నమాట. ఇంకా పూజ కంప్లీట్ అయిన తర్వాత బయటకు వచ్చేసినాము. బయటకు వచ్చేసి ఇంకా కంపల్సరీగా మనము ఏదైనా దేవస్థానానికి వెళ్ళినప్పుడు కంపల్సరీగా ఒక ఫోటో అయితే తీసుకోవాలి. బాసర్కి ఇంకా మనం అక్షరాభ్యాసంకి వచ్చినాం కాబట్టి ఇంకా సరస్వతి ఫోటో అయితే కంపల్సరీగా తీసుకోవాలి. నేను కూడా సో నేను ఓన్లీ 1 ఫోటో తీసుకున్నాను. లడ్డూలు అయితే లోపల తీసుకున్నాము. అలాగే పిల్లలకి కొన్ని టాయ్స్ అయితే తీసుకున్నాం అన్నమాట. టాయ్స్ అలాగే కుంకుమ, గంధము, కొన్ని కావాల్సినవన్నీ కూడా తీసేసుకున్నాను. ఎలా అంటే ఎక్కువ షాపింగ్ అయితే ఏం చేయలేదన్నమాట. ఎందుకంటే చాలా కాస్ట్ ఉన్నాయి. మనకి లోకల్లో మన ఆదిలాబాద్ కానీ ఇక్కడ జాతరలో మనకి 150-100 రూపీస్కి వచ్చేవి అక్కడ 250-200 రూపీస్కి ఉన్నాయన్నమాట. చాలా అంటే చాలా కాస్ట్ ఉన్నాయి. బాసర్లో అయితే మ్యాక్సిమం అందరికీ తెలుసు అక్కడ చాలా కాస్ట్ ఉంటాయి. మనం ఏం తీసుకోలేము. మనకి దేవుళ్ళ ఫొటోసు, పిల్లలకి ఆట వస్తువులు కావాలి కాబట్టి కంపల్సరీగా అవైతే తీసుకోవాల్సిందే అన్నమాట. ఇవన్నీ తీసుకొని ఇంకా బయలుదేరిపోయాము. బయలుదేరి మధ్యలో పూల చెట్లు, ఇవి గార్డెన్ కనిపించింది అన్నమాట. కొన్ని చెట్లు తీసుకుందామని ఇక్కడ హైవే దగ్గర అంటే నార్మల్గా రోడ్ పైన ఉంది. సో అక్కడ ఆగినామన్నమాట. సో మేము వచ్చేసి మామిడి చెట్టు అలాగే రోజ్ ఫ్లవర్ చెట్టు బాగుంది, చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను తీసుకుందామని. మొత్తానికి ఈరోజు నెరవేరింది అన్నమాట. లోకల్లో దొరుకుతుంది, కాకపోతే టైం ఉండదు కాబట్టి, టైం ఉంటుంది కానీ ఇది తీసుకోవాలి అనే ఒకటి ఉండదు కాబట్టి తీసుకోలేకపోయాను. సో మొత్తానికైతే ఈరోజు ఇంకా బాసర్కి వెళ్ళినాం.
అట్లాగే రోడ్డు మీద కొన్ని చెట్లు అయితే తీసేసుకున్నాం. అందులోనే నాకు నచ్చిన ఆ రోజ్ ఫ్లవర్ చెట్టు కూడా తీసేసుకున్నాను ఒకటి. నార్మల్ కాస్టే ఉన్నాయి, ఎక్కువ కాస్ట్ ఏం లేవు. అండ్ ఇంకా అక్కడ చెట్లు తీసుకొని ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. మేము స్టార్ట్ అయ్యేసరికి ఫుల్ వర్షం పడుతుంది అన్నమాట. ఆ రోజు కూల్గానే ఉంది మార్నింగ్ నుండి. సో చాలా చల్లగా అనిపించింది, వెదర్ అయితే బాగా అనిపించింది అన్నమాట. సో ఈ వింటర్లో వర్షం పడితే ఎంత కూల్గా ఉంటుందో మ్యాక్సిమం అందరికీ తెలిసి ఉంటుంది. సో చాలా బాగుంది. సో హ్యాపీగా మా జర్నీ అయితే ఈ విధంగా కంప్లీట్ అయిపోయింది. సో మెమొరబుల్ అన్నమాట. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఫైనల్గా వస్తూ ఉండగా బాగా ఇంకా ఆకలేసింది అనమాట. లంచ్ టైం కూడా అయింది. ఇంక ఇంటికి రావాలంటే లేట్ అవుతుందని చెప్పేసి ఒక హోటల్లో అయితే ఆగేసి ఇంకా తిందామని చెప్పేసి ఆగినాం అన్నమాట. అండ్ ఇక్కడ వెయిటింగ్ అన్నమాట. ఆల్రెడీ ఇంకా ఆర్డర్ చెప్పేసాము. అండ్ ఇంకా ఫ్రైడే కాబట్టి ఈరోజు మేము అక్షరాభ్యాసానికి వచ్చాం కాబట్టి నాన్ వెజ్ అయితే అసలు కుదరదు అన్నమాట. అందుకే పన్నీరు అండ్ దాల్, తందూర్ రోటీ ఇంకా జీరా రైస్ అయితే ఆర్డర్ చేసి ఇంకా హ్యాపీగా అయితే తినేస్తున్నాము. ఫుల్ ఆకలింది, బాగా లేట్ అయింది. పొద్దున ఎప్పుడో 7:30కి అట్లా టిఫిన్ చేసి ఇంకా ఇప్పుడు 2:30, 3 అవుతుంది అనమాట. ఆ మధ్యలో ఇంకా లంచ్ అయితే చేసేసామన్నమాట. ఇంకా ఫైనల్గా తినేసి ఇంకా ఇంటికైతే బయలుదేరిపోయాము. సో ఇంటికి వచ్చేసరికి 4:30 అట్లా అయిపోయింది. సో మీ అందరికీ కూడా లోపల తీసుకున్న ఫొటోస్ చూపిద్దామని చెప్పేసి అయితే తీసానన్నమాట. ఇక్కడ అక్షరాభ్యాసం చేయించిన తర్వాత ఇంకా స్వామివారి దగ్గర ఇట్లా ఫోటో అయితే తీసుకున్నాము. సో ఫ్యామిలీ ఫోటో ఒకటి తీసుకున్నాము. అప్పుడే ఇక్కడ మనకి ఇట్లా ఫోటో తీస్తూ అక్కడ మనకి జిరాక్స్ అయితే ఇచ్చేస్తారనమాట. మేము అందరం కలిసి ఒక ఫోటో తీసుకున్నాము. పక్కన కూర్చొని అక్షరాభ్యాసం చేయిస్తారు కదా. సో అక్కడ అయిపోయిన తర్వాత ఒక ఫోటో ఫ్యామిలీ అందరం కూడా. అండ్ ఇక్కడ స్పెషల్గా పాపది ఒకటి తీసుకున్నాం అన్నమాట, కాపీ. సో బాగుంది, క్లియర్గా ఉన్నాయి అన్నమాట ఫిక్స్ వచ్చేసి. ఏమో మూతికి పూసుకున్నది మాదమ్మ. ఇది బుక్ మా ఆరుష్ అక్కడ అక్షరాభ్యాసం చేసింది. మాదమ్మ అక్షరాభ్యాసం చేయించుకున్న పలక. ఏం రాసిందమ్మ ఇక్కడ? ఓం శ్రీను కోదు పెట్టేసావే. ఇక్కడ ఏం తీసుకోలేదు, జస్ట్ ఓన్లీ ఇవి ఒక పలక తీసుకున్నాం అనుకో. అందులోనే 5 రకాలుగా వస్తాయన్నమాట. 3 పలకలు వచ్చాయి. తర్వాత 2 లడ్డూలు తీసుకున్నాను, పెద్ద పెద్దవి. అంటే శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానము అభిషేకం లడ్డు మహాప్రసాదం. ఇది 100 రూపీస్కి 1, 2 తీసుకున్నాము. తర్వాత ఇది ఇక్కడ అక్షరాభ్యాసం చేయించినవి. ఓపెన్ చే, ఒక ప్లేట్లో పెట్టు నానికి కూడా. తర్వాత పేలాలు ఇంకా పిల్లలకి టాయ్స్ కూడా తీసుకున్నాము. చాలా కాస్ట్ ఉన్నాయి అక్కడ. అండ్ తర్వాత నాకు చాలా ఇష్టం అన్నమాట ఈ కుంకుమ, అందుకే ఇది తీసుకున్నా. అట్లా ఇగ్గొద్దు. తర్వాత గంధము. నెక్స్ట్ ఇంకా బాసర్కి వెళ్ళాం కదా అని చెప్పేసి ఆగు మమ్మీ. ఇంకా అమ్మవారి విగ్రహం కూడా తీసేసుకున్నాను. చిన్నదే, ఎక్కువ పెద్దది ఎందుకని ఇంకా చిన్నది తీసుకున్నాను. ఇదండి మా బాసర వ్లాగ్. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్. ఇదంతా కూడా ప్రసాదము. ఒక దాంట్లో ఒక పెద్ద ప్లేట్ ఇవ్వు, దాంట్లో మొత్తం కూడా కలిపేసి అందరికీ ఇచ్చేద్దాం.